తనకు ఏమాత్రం కూడా ప్రేమించినటువంటి వారు కాదు. The rest of the people are not the recipients of the divine love. సన్నిహిత బాంధవ్యాన్ని కలుసుకోవాలనుకున్నప్పుడు, సరైన ప్రేమను అందుకోవాలనుకున్నప్పుడు, నిత్య సత్యమైనటువంటి ఒక స్థానాన్ని పొందవాలన్నప్పుడు ఈ విధమైనటువంటి గుణములను మనం అభివృద్ధి పరచుకోవాలి. In order to develop proper intimate relationship, one has to develop these principles of eternal truth and these attributes and virtues. కనుక మనము భగవంతుని ప్రేమకు గురి కావాలంటే ఈ పై చెప్పినటువంటి యొక్క గుణములంతా కూడా మనము అభివృద్ధి పరచుకోవాలి. In order to enjoy the divine love, we have to develop the above described qualities. అది లేకుండా ఎన్ని విధమైనటువంటి దీన్ని మనం పోషించుకున్నప్పటికీ ప్రాపంచికమైనటువంటి యొక్క వ్యధలు మనల్ని వీడలేవు. In spite of all our achievements, you will never be free from worldly worries without these virtues. పైకి మాత్రం నమస్కారం అంటారు, Outward they may say namaskaram, లోపల అంతా కూడాను కారము, ఈ ఉప్పు, ఈ విధమైనటువంటి దీనిగా నిండి ఉంటుంటారు. but he says namaskar outward, inside very hot. అంతా హృదయం అంతా కారమే. The whole heart is full of hot stuff. ఇలాంటి కారం హృదయంలో నింపుకొని ఎన్ని నమస్కారం చెప్తే ప్రయోజనం ఏమిటి? With all the bitter feelings within, what is the fun of saying namaskar outside? కనుక మనము పవిత్రమైనటువంటి యొక్క గుణములను మనము అభివృద్ధి పరచుకోవాలి. So we have to develop sacred qualities. కనుకనే ఈ అభిమానం అనేటువంటిది ఈ అహంకారంతో ఏర్పడుతూ వస్తుంది. And this ego is tagged with attachment. ఈ అహంకారం అనేటువంటి దాన్ని మనం పోగొట్టుకోవాలంటే మొట్టమొదట వినయాన్ని మనం పెంచుకోవాలి. In order to kill this ego, we have to develop humility. ఈ అహంకారం ఉండినంత వరకును క్రోధము, ద్వేషము, అసూయ, డంబము ఇత్యాది దుర్గుణములు దాన్ని వెంటాడుతూ ఉంటాయి. So long there is ego, it will have other following like anger, hatred, jealousy, pomp, aggrandizement. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. ఎన్ని పూజలు చేసినప్పటికీ, In spite of worship, ఎన్ని వ్రతములు ఆచరించినప్పటికీ, in spite of rituals, ఎన్ని విధమైన సాధనలు సలిపినప్పటికీ, in spite of spiritual practices, మానవుని హృదయం నందు అహంకారము, ఆవేశము రెండు ఉండినంత వరకు కూడాను దీన్ని ఏమాత్రం కూడాను శాంతిని పొందలేడు. so long there is ego in human heart, he will never attain the state of peace and bliss. కనుక మానవుడి నుండి మొట్టమొదట అహంకారాన్ని నిర్మూలం చేయాలి. So man must kill his ego to begin with. అది ఏ మానవునికి అనేక విధమైనటువంటి దాహములు తీర్చడానికి కొన్ని ప్రయత్నం చేసేటువంటిది. And in fact it's the ego that quenches the very ఇది మహాకారంతో కూడినటువంటిది కారం. and it's very hard stuff. కనుక ఈ మానవుని బాధ పెట్టేటువంటి యొక్క ఈ యొక్క అహంకారాన్ని మనం మొట్టమొదటి దూరం చేసుకోవాలి. Therefore we suffer because of this ego which we have got to kill to begin కొన్ని with. రకమైన ఆడంబరములు కూడా ఇందులో ప్రవేశిస్తుంటాయి. In fact we find exhibitionism, pomp. కొంతమంది నేను పూజ చేస్తున్నాను, నేను సాధన చేస్తున్నాను అనేటువంటి దానిని ఎక్కువ మందికి ప్రచారం చేయాలి అని ఆశ ఉంటుంది. Some desire to give wide publicity telling that they do worship, they undertake ఈ spiritual rituals. ప్రచారమే లేకపోతే అతనికి మనసుకి ఏమాత్రము తృప్తి ఉండదు. He is not satisfied by merely following the path without ఎవరి కోసం ఈ publicity. ప్రచారము? Why publicity? భగవంతుడు ఆచారమును కోరుతాడే కానీ ప్రచారమును ప్రబోధనను కోరడు. God wants achara, practice, but not prachara, publicity. ప్రతి మానవుడు కూడా ఆచరణలో నిరూపించాలి. In fact, every man must put into practice. ప్రతి మానవుని యందును ఒక విధమైనటువంటి పవిత్రత ఉంటుండదు. There is sacredness in everyone. మానవ అనగా ఉపనిషత్తులంతా కూడాను గౌరవమైనటువంటి వాడు అని అర్థం. And in fact, in Upanishadic parlance, Manava meant the one who is పవిత్రమైన respected. ఉపనిషత్తులన్నీ కూడాను ఇలాంటి గౌరవాన్ని మాత్రమే ప్రబోధిస్తూ వచ్చాయి. In fact, the Upanishadic meaning connotes the respect. అన్ఉద్వేగకరం వాక్యం సత్యం ప్రీతి హితం చేత్. ఆ ఉద్వేగం కూడా ఉండకూడదు. There should not be any kind of agitation. మన భారతీయులు యందు In Bharatiyas, సత్యం వద, speak truth, ధర్మం చర, follow ఈ dharma. రెండింటిని మాత్రమే మనము అనుసరించాలి అని. We should follow the twin principles. కానీ ప్రతి జీవికి కూడాను సత్యం బ్రూయాత్, ప్రియం బ్రూయాత్, న బ్రూయాత్ సత్యం అప్రియం. ఇది ఒకటి ప్రాకృతమైనటువంటి యొక్క ధర్మము, One is worldly truth. ఒకటి లౌకికమైనటువంటి సామాజిక ధర్మము, The second is social truth. మూడవది ఆధ్యాత్మిక ధర్మము. Third one, the spiritual.
ఈ మూడింటి ఎందుకు మానవుడు ఉత్తీర్ణుడు అయినప్పుడే వాడికి మానవత్వం అనేటువంటి పేరు సార్థకత ఉంటుంది. When man is successful in these three states, he deserves to be called a man in the true sense. నిరంతరం కూడా